నమస్తే, జై భీమ్. వెల్కమ్ టు మూక్ ప్రజగళం. ఈరోజు ముఖ్యాంశాలు. రెడ్డిగూడెం మండలం ముచ్చనపల్లి డ్వాక్రా గ్రూపులో భారీ కుంభకోణం. 50 లక్షల సొమ్మును కాజేసినట్లు సమాచారం. బుక్ కీపర్ సీసీ ఏపీఎం హస్తం ఉందని, బ్యాంకు అధికారుల హస్తం కూడా ఉన్నట్లు ఆరోపణ చేస్తున్న మహిళలు రెడ్డిగూడెం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు డ్వాక్రా మహిళలు వెల్లడించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ముచ్చనపల్లి రెడ్డిగూడెం మండలం, మాది చైతన్య వివో హర్షిత గ్రూప్. మా బుక్ కీపర్ పేరు మౌనిక, బొత్తుల మౌనిక. ఏపీఎం సుందరమ్మ, సిసి సుందరమ్మ గారు. వీళ్ళందరికీ తెలియకుండా ఒక్కొక్క గ్రూప్ లో 2 లక్షలు, 3 లక్షలు, 2,75,000, ₹1,00,000 అట్లా తీశారు. బుక్ కీపరు, సిసి గారు, బ్యాంక్ మేనేజర్, వీళ్ళు ముగ్గురు కలిసి తీశారు. ఎవరికి తెలియకుండా మేము లోన్కి రావాలంటే మీరు ప్రతి ఒక్కళ్ళు ఉండాల్సిందే. మొహాలు అన్ని చూసి ఇచ్చేవాళ్ళు. ఒక సంతకం తప్పైనా లేకపోతే ఒకళ్ళు లేకపోయినా సరే ఇచ్చేవాళ్ళు కాదు. వారం రోజులైనా తిప్పేవాళ్ళు. అలాంటిది ఇప్పుడు 2 లక్షలు, 3 లక్షలు ఎవరిని అడిగి ఇచ్చారు, ఎవరిని అడిగి తీసుకున్నారు. వాళ్ళ ప్రమేయం లేకుండా జరగలేదు. ప్రతి ఒక్కరు మా ముఖ్యమంత్రి గడ్డ మీద మొత్తం మీద దగ్గర 20 లక్షలు, 40 లక్షలు తీసారని టాక్ వచ్చింది. మొత్తం ఎవరెవరిది ఎంత తీసారో, ఏ గ్రూపులు తీసారో, ఎవరు తీసారో బ్యాంక్ మేనేజర్ బయటికి తీసుకొచ్చి మొత్తం చూపించి మేమైతే రూపాయి కట్టమండి, మేము మా డబ్బులు మాకు ఇప్పియండి. సంఘాలు 50 ప్రజా సంఘాల నుంచి మన బుక్ కీపరు సిసి గారు, ఏపీఎం గారు దొంగ సంతకాలు పెట్టి 50 రూపాయల నుంచి సుమారు 50 లక్షలు వీళ్ళంతా కూలీగా చేసుకొని 50 లక్షలు కొట్టేశారు. కాబట్టి గవర్నమెంట్ తెలుసుకొని మా వాళ్ళకి న్యాయం చేయాలని మేము కోరుతున్నాం.